దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అయోధ్య, భద్రాచలం పుణ్యక్షేత్రాలతో పాటు హైదరాబాద్లోనూ శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములవారి కళ్యాణం సందర్భంగా భక్తులు రామనామం జపించారు. శ్రీరామనవమిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని గుడుల్లో శ్రీరామనవమి యొక్క వేడుకలు అనేవి చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉన్నాయి. భద్రాచలంలో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మన హైదరాబాద్ సిటీలో కూడా చాలా మంచిగా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక చాలా గుడుల్లో ఇలా వందల కొద్ది వేల కొద్ది భక్తులతో కిటకిటలాడుతూ గుడులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుడు అలాగే ఆంజనేయ గుడులు అన్నిటిలో కూడా శ్రీరాముడిని పూజిస్తూ చాలా మంచిగా ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. త్రేతాయుగంలో చైత్ర యుద్ధ రోజున ఇక్కడ వసంత ఋతువు కాలంలో పునర్వాసు నక్షత్రంలో కర్కటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరాముడు అయితే జన్మించడం జరిగింది. అయితే ఈ పవిత్రమైన రోజుని ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఇదే టైంకి ఈ శ్రీరామనవమిని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది అన్ని ఇప్పుడు ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రాల్లో కూడా ఈ శ్రీరామనవమిని చాలా అంగరంగ వైభవంగా పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ వస్తాయి. శ్రీరామనవమి రోజు ప్రజలు ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా కానీ ప్రతి గుడికి శ్రీరాముని గుడికి వచ్చి రాముడిని అయితే పూజిస్తూ ఉన్న పరిస్థితులు అయితే ప్రతి గుడిలో కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఏ గుడి దగ్గర చూసినా కానీ భక్తుల యొక్క తాకిడి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది ఈ శ్రీరామనవమిని పురస్కరించుకుని. సో అలాగే ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా అయితే కనుక శ్రీరామనవమి పుట్టిన రోజు, అలాగే ఇదే రోజు కళ్యాణం కూడా జరుపుకున్న రోజు కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండిటిని అలాగే ఈ కళ్యాణంతో పాటు ఇటు తలంబ్రాలు కూడా అన్నిటినీ అభిషేకాలు కూడా ఇదే రోజు జరగడంతో ఈ రోజునైతే చాలా మంచిగా తిలకించడానికి రాముల వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చాలా దూరాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. త్రేతాయుగంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా అంటే శ్రీరాముడి జీవిత చరిత్ర అంతా కూడా మనం ఇప్పుడు మన కలియుగంలో కూడా మనం జ్ఞప్తి తెచ్చుకుంటే చాలా మంచిది. అదే విధంగా మనం కూడా అలాంటివి పాటిస్తే మన ఇప్పుడు కలియుగం కూడా చాలా మంచిగా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా ఆ పెద్దవాళ్ళు ఆదర్శంగా ఉంటుందని అయితే చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం అయితే కనుక ఇంత ఆదర్శవంతుడైన శ్రీరాముడిని కొలవడానికి భక్తులు చాలా దూరాల నుంచి అయితే కనుక కొలవడానికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్న ఆ శ్రీరాముడి యొక్క కొత్తగా నిర్మించిన మందిరం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ ఉదయం 10:30 నుంచి కూడా శ్రీరాముడి యొక్క పూజలు, మంత్రాలు, ఇక్కడ హోమాలు అనేవి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే ఈ శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యతనన్నిటినీ కూడా చాలా చక్కగా ప్రజలందరికీ అర్థమయ్యేలా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అలాగే ఇటు గుడి లోపలికి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా అనేక అవకాశాలు ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు పోలీసు బందోబస్తు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి తోపిసలాట లేకుండా పోలీసులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి అలాగే ఇక్కడ బాడీ గార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరినీ ఎలాంటి ఇక్కడ తొక్కిసలాట జరగకుండా ఒక వేన్ అయితే ఏర్పాటు చేసి అటు నుంచే భక్తులను అయితే కనుక మందిరంలో లోపలికి పంపిస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయని చెప్పాలి. మార్నింగ్ నుంచి కూడా శ్రీరాముడిని దర్శించడానికి ప్రజలందరూ ఎంతో ఆతృతగా చాలా దూరాల నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? గుడిపల్లి వెంకటరావు నగర్ కాలనీ. ఎలా జరుగుతున్నాయి శ్రీరామనవమి? బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది, మంచిగా ఉంది. ఈ సంవత్సరం ఇంకా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంగా బాగా జరుగుతుంది. చాలా సంవత్సరం వస్తాము, మేము ఇక్కడే ఉంటాము. సంవత్సరం శ్రీరాముడి యొక్క ప్రాముఖ్యత ఏం చెప్తారంటే మీకు తెలిసినంత? మామూలుగా మేమేమో ఇంట్లో ఏదో చేస్తాము, దేవునికి ప్రార్థన చేసుకుంటాము. చాలా బాగా చేస్తారండి, ఇక్కడ అందరూ బాగా చేసుకుంటారు. సో ఇటు పిల్లలు కూడా ఇక్కడికి శ్రీరాముని యొక్క దర్శనం చూడడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కూకట్పల్లి. ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ దర్శనం శ్రీరాముని చేసుకోవడం అనేది? చాలా హ్యాపీగా ఉంది. సో
ఇక్కడ చాలా మంది భక్తులు అయితే కనుక ఈ పరిసర ప్రాంతాల నుంచి అలాగే చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. శ్రీరాముడి యొక్క కుకట్పల్లి నుంచి ఎలా జరుగుతున్నాయి శ్రీరామనవమి వేడుకలు అనేవి? సో మొత్తం చూసుకుంటే కనుక దర్శనం కోసం ప్రతి ఒక్కరు అయితే లైన్లో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు దర్శనం దొరుకుతుంది, ఎప్పుడు శ్రీరాముని యొక్క ఆశీస్సులు తీసుకోవాలనే ఒక ఆలోచనతో అయితే కనుక అందరూ ఎదురు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గుడుల్లో కూడా ఈ సెలబ్రేషన్స్ అనేవి చాలా మంచిగా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరూ కలిసి వచ్చి ఇది హృదయపూర్వకంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సో అలాగే ఇటు భక్తులకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక సదుపాయాలు కూడా కల్పించారు. ఇటు పానకాలు, ముఖ్యంగా శ్రీరామనవమి అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పానకం. దీన్ని కూడా ప్రసాదంగా భక్తులందరికీ ఫ్రీగా ఇక్కడ అందిస్తూ ఉన్నారు, ఈ ఎండకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. సో మొత్తానికి చూసుకుంటే కనుక ప్రతి మందిరంలోనూ కూడా శ్రీరాముని యొక్క ఈ శ్రీరామనవమిని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.